ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 19 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితేనే మీకు అర్థమవుతుందండి. రేపటి రోజున ఈ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజు ఇప్పుడు వృషభ రాశిలో దినఫలితం ప్రకారం రేపటి రోజు నక్షత్రాలు కృతిక, రోహిణి నక్షత్ర ప్రభావం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయిన శుక్రగ్రహం అనుకూల స్థితిలో ఉండటం వల్ల ధనము, కుటుంబం, సుఖ సౌకర్యాలు, ప్రేమ వ్యవహారాల్లో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల ముఖ్యమైన పనులు విజయవంతం అవుతాయి. గ్రహ ఫలితాల ప్రకారం ఉద్యోగ, వ్యాపార రంగాల అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. పాత సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించడం అయితే మంచిదండి. రేపటి రోజు శుక్రవారం మీరు వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువుని, దుర్గామాత ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజున మహాలక్ష్మీదేవిని 108 సార్లు కమలాలు అష్టోత్తరం జయించినట్లు అయితే మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి లక్ష్మి అష్టోత్తరం శతపారాయణం చేయండి. పేదలకు బియ్యం, పెరుగు లేదా తెల్లని వస్త్రాలు దానం చేయండి. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించడం శుభ ఫలితాలను ఇస్తుంది. రేపటి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, లేత ఆకుపచ్చ, శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, శుభ దిక్కు దక్షిణ దిక్కు. రేపటి రోజున శుక్రవారం వృషభ రాశి వారికి శుక్రగ్రహం అనుగ్రహం, ఆర్థిక పురోగతి, కుటుంబ సౌఖ్యం, లక్ష్మీ కటాక్షం లభించే అవకాశాలు ఉన్నాయి. సహనం, మృదువైన మాటలు మీకు విజయాన్ని అందిస్తాయి. రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా రేపటి రోజున వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది ఈ వార్త మీ దశను పూర్తిగా మార్చేయబోతుంది. అయితే రేపటిన వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ అనేది కేవలం ఒక సమాచారం కాదండి. మీ కాలు కింద భూమిని కదిలించే ఒక నిజాన్ని, ఒక వార్తని రేపటి మీరు ఒక వ్యక్తి ద్వారా వినబోతున్నారు. అలాగే మీ గుండెల్లో తప్పకుండా ఒక ధైర్యం అనేది కూడా రేపటి రోజున మీరు ఏర్పడుతుంది. అయితే ఈ వార్త మీ మనసుకు తప్పకుండా చాలా ఆనందకరమైనటువంటిది రేపటి రోజున వార్తగా మీరు స్వీకరించబోతున్నారు. అలాగే మీ యొక్క సర్వస్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ఫోన్ కాల్, అది అసలు ఏమిటి, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి శుభవార్తను రేపు వినబోతున్నారు, ఆ వార్త మీ జీవితాన్ని ఎలా అస్తవ్యస్తం చేయబోతుంది. ఒక్క నిమిషం కూడా మీరు తప్పకుండా ఈ వార్త పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉండండి. ముందు మీరు రేపటి రోజున వచ్చే వార్త ఎంత కష్టమైనా కానీ చిరునవ్వుతో ఎదుర్కొంటారు. అది మీలో ఒక గొప్ప విషయం అండి. అలాగే మీరు చాలా ఫిక్సిబుల్గా మాట్లాడేటువంటి వ్యక్తులు అన్నమాట. మీ మనసులో ఒక మాట ఉంటే ఆ మాటను ఎక్స్ప్రెస్ చేసే విధంగా సిద్ధంగా ఉంటారన్నమాట. అలాగే ఇటువంటి విషయాల్లో మీరు దిట్టంగా కూడా ఉంటారు. కానీ మీకు ఊహించినటువంటి మార్పులు అనేవి అసలు నచ్చవు. మీరు ప్రతిదానికి ఒక క్రమ పద్ధతి ప్రకారం కూడా చేరగాలి, ముందుగా తెలియాలని చెప్పి అనుకుంటారు. అయితే అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మానసిక స్థితి అనేది మీకు కొంచెం అదుపు తప్పుతుంది. మీరు బయటికి ధైర్యవంతులు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భీతి చెందుతూ ఉంటారు. అయితే ఆ భయాన్ని రేపు ఒక చిన్న ఫోన్ కాల్ పూర్తిగా బయట పెట్టబోతుందండి. మిమ్మల్ని ఆ భయం అనేది కూడా మీకు విపరీతంగా మిమ్మల్ని భయపెట్టడానికో లేదంటే మిమ్మల్ని ఇంకేదైనా చేసి బెదిరించడానికో కాదు, మీ మనసుకు తెలియనటువంటి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఒక ఆందోళనలో ఉన్నారండి. మీ చుట్టూ ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, అదేదో మారబోతుందని ఒక అభిశకనం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు చేసే పనులు ఏకాగ్రత లోపించి ఉండవచ్చు. ఎవరినైతే బాగా నమ్మి బాధ్యతలు అప్పగించారో వారి యొక్క నమ్మకాన్ని పూర్తిగా వారిని ఒమ్ము చేసుకుని ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో రేపటి మధ్యాహ్నం 2:30 తరువాత ఆ ప్రశాంతత ఒక చిన్న తుఫాన్ కూడా మారబోతుందండి. ముందుగా ఒక నిశ్శబ్దత అనేది మీరు తప్పకుండా గమనిస్తారు. అయితే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు.
ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా రేపటి మీకు జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నారండి. ముఖ్యంగా రేపటి మధ్యాహ్నం నుండి మీకు రాత్రి కావచ్చు ఒక ఫోన్ కాల్ అనేది రింగ్ అవుతుంది. ఆ కాల్ యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి కాల్ అన్నమాట. మీరు ఎంతో నమ్మి అప్పగించినటువంటి పనికి సంబంధించింది. అంటే అవతల వైపు నుండి చెప్పేటువంటి ఆ వార్త ఏమిటంటే, మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళు కష్టపడ్డారో, దేన్నైతే మీరు భవిష్యత్తులో అంతా కూడా మంచి అంచనాగా వేసి ఊహించారో అది మీ చేతి నుండి పూర్తిగా చేజారిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది అని చెప్పి ఒక వార్త మీకు వినిపిస్తుంది. అయితే మీరు కొంచెం టెన్షన్ పడబోతున్నారు. అలాగే ఆ మాట మిమ్మల్ని గుండెల్లో బిక్కిరి చేయబోతుందని కూడా చెప్పాలండి. అది మీకు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, నష్టం గురించి కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక వ్యక్తి ఊహించినటువంటి ఒక చిన్న ప్రమాదం కూడా కావచ్చండి. అయితే అన్నిటా కూడా మీకు ధైర్యం చేసి ఆ వార్తను వింటారు. కానీ ఆ వార్త వినగానే మీకు కొంచెం అలసటగా కూడా అనిపిస్తుంది, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా అసలు ఆ ఫోన్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేశానా అనేటువంటి భావన కలుగుతుందండి. ఎట్టి వ్యక్తులు మీ యొక్క ముఖం చూసేటువంటి ధైర్యం కూడా మీకు ఉండదు. అలాగే ఆ విషయాన్ని దాచటం ఇప్పుడు మీకు సాధ్యం కాని పని. అలాగే మీరు ఆ వార్త విన్న తరువాత మీ గొంతులో మాట కూడా రాదండి. సర్వాన్ని కూడా కోల్పోతారు. కేవలం డబ్బు లేదా వస్తువు కాదండి మీరు కోల్పోయేది, మీ యొక్క అస్తిత్వం అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. అలాగే మీ పనిలో ఉన్నటువంటి ఆశలను అంచనాలని పూర్తిగా కోల్పోయినటువంటి ఒక ఫోన్ కాల్ అన్నమాట. అయితే నిరుత్సాహంతో ఉన్నటువంటి మీకు ఇప్పుడే మరొక ఫోన్ కాల్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉన్నటువంటి కాసేపు నిశ్శబ్దం ఏర్పడుతుంది. మిమ్మల్ని భగవంతుడు ఇచ్చేటువంటి ఒక వార్త అండి, అవకాశం. అలాగే మీ కుటుంబంలో చాలా ఆనందాన్ని కూడా ముందుకి మీ మనసుకి కొంచెం ఒత్తిడి అలాగే సంతోషాన్ని కలిగించే వార్తను చెప్పుకోవాలండి. దాన్ని మీ కుటుంబంలో ఆనందాన్ని కూడా ఇచ్చినటువంటి వార్త ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అంటే వారి సలహా కావచ్చు, లేదంటే ఒక దీనికి సంబంధించినటువంటి మీరు డీలా పడిపోవలసిన అవసరం లేదు, మీకు పెద్ద నష్టమేమీ జరగలేదు, నేను ఉన్నాను, నా సలహాను పాటించను అని చెప్పి ఏదో ఒక సలహా ఇవ్వడమో, లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి అయితే డబ్బుతో ఏదైనా సహాయం అందటమో కానీ, ఏదైతే బంధాలు కానీ మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు ఏర్పడితే దాని గురించి ఒక సలహా మంచి విశ్లేషణ అందివ్వటమే ఏదైనా సరే రేపటి జరుగుతుందన్నమాట. తద్వారా మీరు మరలా వెంటనే కోలుకుంటారు. అలాగే మీ జీవితాన్ని కూడా రేపటి రోజునే ఇక్కడే ఆగిపోలేదని చెప్పి తెలుసుకుంటారండి. ఒత్తిడి నుండి పూర్తిగా ప్రశాంతత పొందుతారు. ఈ విధంగా కాస్త మిమ్మల్ని రేపటి రోజున ఒత్తిడికి గురయ్యేటువంటి ఒక ఫోన్ కాల్ అలాగా తిరిగి మరలా ఆనందం గురిచేసే విధంగా ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో చాలా ఆశ్చర్యం ఇవ్వబోతుంది. అలాగే మీ యొక్క నమ్మకాన్ని తిరిగి మరలా మీరు నిలబెట్టుకునేటువంటి సమయం అని చెప్పుకోవాలి. మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులకి గుణపాఠం కూడా రేపటి రోజున తెలియజేయబోతున్నారు. అయితే ఇది ఒక ఎమోషనల్ అటాక్ అన్నమాట. మీరు ఏదైతే దేన్నైతే నమ్మారో, దేన్నైతే ప్రతిగా ప్రేమిస్తారో, దానికి ఏదైనా కానీ మీరు ప్రాణం పెట్టేటువంటి విలువైన ఇస్తారో ఆ విషయం ఎదుటి వ్యక్తులు కూడా తెలుసుకుని మిమ్మల్ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారని చెప్పుకోవాలండి. అది మీ యొక్క బలహీనతగా భావిస్తారు. అయితే ఇక్కడ భగవంతుని యొక్క పరీక్ష అనేది కూడా రేపటి మిమ్మల్ని విజేతగా నిలబెట్టబోతుంది. గ్రహస్థితి ఏ విధంగా అయితే మిమ్మల్ని రాహువు అలాగే చంద్రుడు స్థితిలో ఉండటం వల్ల మీ యొక్క ఊహించినటువంటి వార్తలు మీరు వినటం, అలాగే ఫోన్ కాల్స్ ద్వారా మెసేజ్ రూపంలో మీరు రేపటి లాంటివి వినటం కొంచెం జరుగుతుందన్నమాట. తిరిగి మరలా ఆ వార్త మీ మనసుకు ప్రశాంతంగా గాయపరిచినటువంటి తిరిగి మరలా మానసికంగా మిమ్మల్ని కొంచెం ప్రశాంతత అందివ్వటం కూడా రేపటి రోజులో జరగబోతుందండి. ఇదంతా యాదృచ్ఛికంగా అయితే జరగలేదండి. ఇదంతా గ్రహాల యొక్క కలయిక వల్ల జరిగింది. కొంచెం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయటం, అలాగే తిరిగి మరలా ప్రశాంతత అందటం కూడా జరుగుతుంది. అయితే రేపు మీరు సురక్షితంగా కూడా ఉండబోతున్నారు. అలాగే గ్రహస్థితి మీ యొక్క అన్ని రకాల విషయాలను తెలియపరుస్తుంది. అలాగే మీరు ఏది కోల్పోతున్నారు, ఏది కోల్పోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, నడుచుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. ఒక అవగాహన కూడా మీకు గ్రహస్థితి నేర్పించబోతుంది. అలాగే మీ జీవితంలో రేపటి రోజున జరిగే అత్యంత కఠినమైనటువంటి వార్త రేపు మీరు కొంచెం ఈ విషయంలో అయితే మరలా ప్రశాంతత పొందుతారు. ఆర్థికంగా రేపు మీరు సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందండి. అన్నిటికంటే మించి మీరు ఎవరినైతే మీ యొక్క బలం అని చెప్పి నమ్మారో వారి మీద ఉన్నటువంటి నమ్మకం
రేపటి రోజు మీరు పూర్తిగా చెల్లిపోతుంది. మీరు కష్టపడి నివసించినటువంటి ప్రతిష్ట ఒక్కసారిగా తలకిందులైనటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయండి. అయితే రేపు ఒక ఫోన్ మీ పక్కన పెట్టేసే ముందు మీరు అలాగే ఫోన్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా సుదీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇదే వార్త వస్తుందేమో అనే ఒక భయం అనేది మిమ్మల్ని వెంటాడుతుందన్నమాట. ఒక శ్వాసను కూడా మీరు రెమెడీ తీసుకుంటున్నారు. ఏ వార్త వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవ్వకండి. 1 గంట సమయం తీసుకోండి. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి, అలాగే వినండి. మీ కష్టాలు పూర్తిగా తలపైన కొంచెం ధైర్యాన్ని ఇస్తాయి. ఏదైనా చెడు వార్త వస్తే దాన్ని మీ మనసులో అణిచివేసుకోవటం పోకుండా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తితో తిరిగి మరలా మీకు పరిచయం అనేది కూడా ఉపయోగపడుతుంది. రేపు మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే అమ్మవారి గుడి ఉంటే అమ్మవారి గుడిలో ఒక దీపం అయితే వెలిగించండి, చాలా మంచిది. ఈ రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరొక వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.